హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి అఫీషియల్. శారీకి డబల్ లుక్, మంచి బ్యూటిఫుల్ బ్రైడల్ లుక్ రావాలి అని అంటే ఖచ్చితంగా శారీ ప్రీప్లీటింగ్ అయితే అవసరం కదా. సెల్ఫ్ గా శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ విత్ టిప్స్ తో సహా బాక్స్ ఫోల్డింగ్ కూడా ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా సెల్ఫ్ గా శారీ ప్రీప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీకి సెమీ ఫ్లాఫీ ప్లీట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శారీ మొత్తాన్ని స్టీమ్ తో ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీని రివర్స్ లో టర్న్ చేసుకొని ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్స్ అయితే ముందు కంప్లీట్ చేయాలి. ఫోల్డింగ్స్ ని బేస్ చేసుకొని మనం పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే బిగినర్స్ కి సింపుల్ గా, ఈజీగా, క్విక్ గా అయిపోతుంది. ఈ స్టైల్లో ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఇలా పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే పళ్ళు పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా ప్లీటింగ్ చేసేటప్పుడు క్లయింట్ కి పర్ఫెక్ట్ గా శారీ అన్నది సెట్ అవ్వాలి అని అంటే 3 పిన్ మెజర్మెంట్ ఫాలో అయితే మనకి శారీ ప్రీప్లీటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో 3 పిన్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి క్లయింట్ కి, లేదా సెల్ఫ్ గా కూడా మనం 3 పిన్ మెజర్మెంట్ ని తీసుకొని ఆ 3 పిన్స్ ని బేస్ చేసుకొని శారీకి ఎలా అరేంజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఒకసారి వెళ్ళి షార్ట్ వీడియోస్ చెక్ చేయండి. సింపుల్ గా 3 పిన్స్ అన్నది శారీకి అరేంజ్ చేసుకుని ఈజీగా శారీ ప్రీప్లీటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు టిప్స్ తో సహా డీటెయిల్ గా చెప్తానన్నాను కదండి. ఫస్ట్ టిప్, షోల్డర్ దగ్గర ఫస్ట్ పిన్ అన్నది మనం ప్లేస్ చేసుకునేటప్పుడు ఇలా ఒక ప్లీట్ మీద ఇంకొక ప్లీట్స్ కనిపించే విధంగా మనం ఇలా అరేంజ్ చేసుకొని పిన్ అన్నది ప్లేస్ చేసుకుంటే ఫైనల్ గా శారీ ట్రేప్ చేసుకున్న తర్వాత లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందండి. చెస్ట్ ప్లీట్స్ కూడా చాలా నీట్ గా, బోల్డ్ గా కనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ గా శారీ కట్టుకునే వాళ్ళు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకే చేంజ్ అర్థమవుతుంది. చూసారు కదా, అన్ని ప్లీట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఎంత బోల్డ్ గా కనిపిస్తున్నాయో. ఒక ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ కావాలి అని అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. DM త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా సెల్ఫ్ గా శారీ ప్రీప్లీటింగ్ నేర్చుకోవాలి అనుకున్నా రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. చూసారు కదా, మనం షోల్డర్ దగ్గర పిన్ అన్నది కొంచెం జరిపి పెట్టుకోవడం వల్ల చెస్ట్ ప్లీట్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఇలా పళ్ళు అండ్ చెస్ట్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా మనకి బెల్లి దగ్గర ప్లీట్స్ ఉంటాయి కదా, ఆ ప్లీట్స్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ శారీ ప్రీప్లీటింగ్ చేసుకునేటప్పుడు అందరికి కూడా మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడం కొంచెం టఫ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్, ఇలా మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు శారీ మొత్తాన్ని కూడా ఇలా టేబుల్ మీద సెట్ చేసుకుని ఇలా ఫింగర్స్ అలాగే శారీ క్లిప్ యూస్ చేస్తూ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా ప్రతి ప్లీట్ కూడా ఈక్వల్ లెంత్ లో పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇందాక షోల్డర్ దగ్గర పిన్ ప్లీట్స్ కి ఎలా అయితే సెట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక ప్లీట్ ఇంకొక ప్లీట్ కనిపించే విధంగా ఇలా మిడిల్ ప్లీట్స్ కూడా ఇలాగే సెట్ చేసుకుంటే మనకి ఫైనల్ గా శారీ, పళ్ళు అలాగే మిడిల్ ప్లీట్స్ చాలా నీట్ గా, బోల్డ్ గా కనిపిస్తాయండి. ఈ స్టైల్లో మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే బిగినర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత పైన ఒక పిన్ అన్నది పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా మిడిల్ లో కూడా కొంచెం ఒక ప్లీట్ ఇంకొక ప్లీట్ కనిపించే విధంగా ఇలా అరేంజ్ చేసుకొని మిడిల్ లో కూడా ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక పిన్ అయితే ప్లేస్ చేసుకోవాలి. శారీ టేప్ చేసుకున్న తర్వాత ఆ పిన్ అన్నది తీసేసుకుంటే మనకి ప్లీట్స్ ఎక్కడ కూడా కదలకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయండి. నెక్స్ట్ టిప్, సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కానీ హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ కానీ మిడిల్ లో మనం ఇలా పిన్ అన్నది ప్లేస్ చేసుకున్నాం కదా, సో ఆ పిన్ వరకు మనం స్టీమ్ ఇచ్చి ఐరన్ చేసుకొని ఇంకొక హాఫ్ పార్ట్ ఏమో ఇలా ఫ్లఫ్స్ అన్నది వదిలేస్తే మనకి సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కానీ హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ కానీ ప్లీట్స్ చక్కగా ఎలివేట్ అవుతాయండి. ఇలా హాఫ్ వరకు మనం ఐరన్ చేసుకోవడం వల్ల ప్లీట్స్ మనం జర్నీలో శారీ క్యారీ చేసినా కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కావు. నెక్స్ట్ ఇలా మిడిల్ ప్లీట్స్ మొత్తం కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో టేబుల్ మీద సెట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన సైడ్ ఉన్న పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు కూడా ఈ మిడిల్ లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పళ్ళు అరేంజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ప్లీట్ అనేది మనకి స్ట్రైట్ గా ఉంటేనే బాక్స్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్. చాలా మంది శారీ ప్రీప్లీటింగ్ ఇక్కడ వరకు అయితే మెయిన్ చాలా సింపుల్ గా చేసుకోగలరు, బట్ బాక్స్ ఫోల్డింగ్ దగ్గరే కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్లీట్ మనకి స్ట్రైట్ గా ఉంటే బాక్స్ ఫోల్డింగ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నెక్స్ట్ ఇలా సెమీ ఫ్లఫీ ప్లీట్స్ అయితే ఫస్ట్ శారీ మనకి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అదే నార్మల్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ఫస్ట్ రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఎక్స్ట్రా పార్ట్ మొత్తం లోపలికి టక్ చేసుకుంటే అంతే అండి. చూసారు కదా, ఫైనల్ గా సెమీ ఫ్లఫీ ప్లీట్స్ బాక్స్ ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియోలో నేను 2 or 3 టైమ్స్ సింపుల్ అనే వర్డ్ అయితే యూస్ చేశాను కదా, బట్ అంత సింపుల్ ఏం కాదండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తుంది. ఫైనల్ గా శారీకి ముందే ఫ్లఫ్స్ అనేది ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఇలా పేపర్ రోల్స్ రెడీ చేసుకున్నాను. సో ముందుగానే పేపర్ రోల్స్ అరేంజ్ చేసుకోకుండా ఇలా శారీ ప్యాక్ చేసుకున్న తర్వాత లోపల ఆ ఫ్లఫ్స్ లోకి పేపర్ రోల్స్ అన్నది సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, సింపుల్ గా కూడా అనిపిస్తుంది. చూసారు కదా, ఫైనల్ గా నా స్టైల్లో శారీ ప్రీప్లేటింగ్ సెమీ ఫ్లఫీ ప్లీట్స్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ఇది. మీ అందరికీ హెల్ప్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలని అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి శారీ ప్రీప్లేటింగ్ కి సంబంధించిన యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.